నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నలుగురు చిన్నారుల మృతి అత్యంత బాధాకరమన్న జెడ్పీ చైర్మన్. బాధితుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ. విజయనగరంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. పాల్గొన్న టీడీపీ శ్రేణులు. ఎన్టీఆర్ను యుగ పురుషుడిగా అభివర్ణించిన నేతలు. వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న కిమిడి. ఖరీఫ్లో పూర్తి స్థాయి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టీకరణ. విజయనగరం జిల్లా ద్వారపూడిలో దురదృష్టవశాత్తు నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రికి వెళ్లి బాధితుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు చనిపోవడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి వైసీపీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాకిద్దరు కూతుర్లవ్వా, నా మేనల్లు నా కొడుకులు అడిగితే నాకిద్దరు కూతుర్లు అడిగి అలాగే ఇచ్చారు. బాగా గాతలోకి వెళ్ళిపోతుంది, బుగ్గే వెళ్ళిపోవాలి. నా కూతురు లేకపోతే వెళ్ళిపోతాయి. ఒక విషాదకరమైన సంఘటన మరి విజయనగరం మండలంలో ద్వారపూడి గ్రామంలో చోటు చేసుకుంది. మరి మాటల్లో చెప్పలేనంత విషాదకరమైన సంఘటన. మరి మాకు తెలిసి ఈ ప్రాంతంలో ఎలాంటి విషాదకరమైన సంఘటన ఏనాడు కూడా మేము వినలేదు. మరి ఆ తల్లిదండ్రులకి మరి వాళ్ళకున్న ఆ భగవంతుడు ఏదైతే జరిగిన సంఘటనని నుంచి బయటికి తీసుకురావాలని, ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ తరపుని మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని, మరి ఆ భగవంతుడు ఆ పిల్లలకి ఆత్మశాంతి కలిగించాలని. ఇలాంటి సంఘటన మునుపెన్నడూ జరగలేదు. మరి ఇది విషయంలో కాస్త ప్రభుత్వం కొన్ని విధి విధానాలను పెట్టుకోవాలన్న ఆలోచన కూడా కలిగే పరిస్థితి. ఇలాంటివి కూడా చాలా విన్నాం. ఎక్కడో సోషల్ మీడియాలో పిల్లలు కార్ డోర్ లాక్పడి ఒకరు చనిపోవడం అని, లేకపోతే పిల్లల తల్లిదండ్రులు మర్చిపోవడం అని ఒకటారా విన్నాం ఎక్కడ పౌర్లుక్లో. కానీ ఒకేసారి ఒక శుభకార్యానికి వస్తున్నప్పుడు జరిగిన చిన్నపిల్లలు ఆడుకుంటూ ఒకే కుటుంబంలో ఇద్దరు, ఇంకో కుటుంబంలో ఒక ఇద్దరు అక్క చెల్లెలు, స్వయాన అక్క చెల్లెలు, పాపం ఆ తల్లిదండ్రుల తాలూకా బాధని, వారి తాలూకా కడుపు కోతని మరి మేము ఎవరూ తీర్చలేంది. ఆ జన్మాంతం ఆ భగవంతుడు ఆ కుటుంబాలకి బలాన్ని చేకూర్చాలని, మరి తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా కుటుంబానికి అండగా ఉంటుందని, తప్పకుండా మా నాయకుడి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా వైఎస్ఆర్ పార్టీ ఆదుకుంటుందని మరి మీ ద్వారా ఈరోజు మరి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కుటుంబాన్ని ఆదుకోవాలి. మరి జరిగిన సంఘటన దురదృష్టకరం. దీంట్లో ఎవరినో తప్పు పెట్టాలనో, ఎవరినో తప్పు చూపించాలనో కాదు. మరి ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకుంటుందని ఆశిస్తున్నాను. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి ప్రభుత్వం తగిన చర్యలు కూడా తీసుకోవడానికి ఒక మార్గదర్శకాలు రూపొందించాలని కూడా దీని ద్వారా ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. భీమసింగి సహకార చక్కెర కర్మాగారాన్ని తెరిపించి కార్మిక రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ కోరారు. విజయనగరం జిల్లాలోని భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం కార్మికులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాలో ఏకైక సహకార చక్కెర కర్మాగారమైన భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడిన కారణంగా అనేక కార్మిక కుటుంబాలు, రైతు కుటుంబాలు రోడ్డును పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్లుగా భీమసింగి కర్మాగారం మూతపడడంతో కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో బ్రతుకులు సాగదీస్తున్నారని, కార్మికులకు చెల్లించాల్సిన
పీఎఫ్లు గ్రాట్యుటీలు సత్వరమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. సహకార రంగంలో కీలకమైనటువంటి భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూతపడి 5 సంవత్సరాలైంది. ఈ 5 సంవత్సరాల్లో కనీసం కార్మికులు, ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి పీఎఫ్ కానీ గ్రాడ్యుటీ కానీ ఇవ్వలేదు. అలాగే ఎన్నికల ముందు ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రజలు అధికారం ఇస్తే వెంటనే భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా ఉన్నారు. అలాగే లోకేష్ కూడా చెప్పారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తవుతూ ఉంది. ఈ ఫ్యాక్టరీ తెరుస్తారో ముంచుతారో తెలియని పరిస్థితి. అన్నిటికన్నా కీలకం బంగారం లాంటి ఫ్యాక్టరీని మూతేశారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. కార్మికులు చాలామంది ఉపాధి లేక, కుటుంబాన్ని సాకలేక, అప్పులు పుట్టక, పిల్లల్ని చదివించుకోలేక ఆందోళనతో చనిపోయిన వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఈ పరిస్థితిలో మేము పెద్దలందరినీ కోరుతున్నాం. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ కర్మాగారానికి చైర్మన్ గారు, ఇక్కడ ఈ నియోజకవర్గ పరిధిలోనే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరి సీనియర్ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి గారు శాసనసభలో మాట్లాడారు. అలాగే ఎమ్మెల్సీ సురేష్ బాబు గారు శాసన మండలిలో కూడా అడిగారు ప్రభుత్వాన్ని. దయచేసి ప్రభుత్వ పెద్దలు వెంటనే ఇక్కడ ప్రజల బాధను అర్థం చేసుకొని ఫ్యాక్టరీని తెరిపించండి. ఈలోగా కార్మికుల కుటుంబాలను ఆదుకోవడం కోసం వాళ్ళ పీఎఫ్ని, గ్రాడ్యుటీని వెంటనే ఇప్పించాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్గా రాంబార్కి శరత్బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించగా రాంబార్కి శరత్బాబును చైర్మన్గా గెంబెల శ్రీనివాసరావు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు వైసీపీ అసమ్మతి కౌన్సిలర్ కె రామారావు ఆమోదం తెలిపారు. దీంతో చైర్మన్గా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు ప్రకటించి ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శరత్ను ఎమ్మెల్యే బేబీనాయన, కౌన్సిలర్లు అభినందించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 8 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలకు బాక్సింగ్లో శిక్షకులు అద్భుతంగా తర్ఫీదునిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రకటించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా శిబిరాలలో చేర్పిస్తుండటంతో దాదాపు 100 మంది బాక్సింగ్ క్రీడాకారులకు శిక్షణనిచ్చి వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తున్నారు. మే 1వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు 31 రోజుల పాటు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మరి 31 రోజులు సమ్మర్ క్యాంప్ బాక్సింగ్ అసోసియేషన్, విజయనగరం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి చక్కనైనటువంటి ఈ సమ్మర్ క్యాంప్ అన్ని రకాలుగా వాళ్ళకి సరైనటువంటి తర్ఫీదు ఇవ్వడం కానివ్వండి, అలాగే మంచి పోషకాహారం అందించడంలో కానీ ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమ్మర్ క్యాంప్ని దిగ్విజయంగా జరపడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏదైతే ఈ డైట్ అందించడంలో ప్రధానంగా సహాయం చేసినటువంటి మన యజ్జప్ప ప్రసాద్ గారు, ద్రోణాచార్య అవార్డు కబడ్డీ, అలాగే భోగం లింగేశ్వరరావు గారు మనవడు చిన్ని గారు, అలాగే నేను ఒక 10,000, మరి ముందు చెప్పినటువంటి దాతలతో ఒక్కొక్కరు 15,000 చొప్పున 30,000, మరి అలాగే ఇప్పుడు అతిథులుగా ఇచ్చేసినటువంటి మన ప్రకాష్ సిల్క్స్ అధినేత గారు ప్రకాష్ గారు ఒక 5,116, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు 4 రాజు గారు వాళ్ళ సిస్టర్ పేరు మీద ఒక 5,116 మరి ఇవ్వటం చాలా సంతోషకరం. మరి ఏదైతే ఇది ఖర్చుతో కూడినటువంటి అంశం అయినప్పటికీ కూడా ఎవరూ దీన్ని భారంగా భరించకుండా చాలా ఇష్టంగా పిల్లలను ప్రోత్సహిస్తూ క్రీడల పట్ల ఆసక్తితో మరి ముందుకు వచ్చి సహాయం అందించినటువంటి ప్రతి ఒక్క దాతకి కూడా అసోసియేషన్ తరఫున పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ శిక్షణ కూడా చాలా క్రమశిక్షణతో, అంటే ఎంత డిసిప్లిన్గా నడుస్తుందంటే మార్నింగ్ షార్ప్ 5:45 స్టార్ట్ అవ్వాలి. అంటే 5:45కి ఏదైతే 90 మంది శిక్షణకు వస్తున్నారో 90 మంది కూడా ఖచ్చితంగా 5:45కి హాజరవడంతో పాటు 8 గంటల వరకు నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అంటే ఏదైతే ఇక్కడ ట్రైనర్స్ ఈష్ గారు, అలాగే సంతోష్ గారు, సీనియర్ బాక్సర్స్ మన జగదీష్ గారు తదితరులు అందరి సమక్షంలో మరి ప్రతి ఒక్క
ఎవరైతే ఈ ట్రైనింగ్ కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా 1-to-1 అన్నట్టు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చక్కగా వాళ్ళ పర్యవేక్షణలో కోచింగ్ క్యాంప్ కూడా నడుస్తుంది. మరి ఇప్పుడే పిల్లలందరితో కూడా ఇక్కడికి వచ్చినటువంటి గెస్టులు అందరూ కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్క పిల్లోడు కూడా ఈ శిక్షణా తరగతి వాళ్ళకి ఎంతో ఉపయోగపడిందని, మరి శిక్షణా తరగతిని ఇంత దిగ్విజయంగా నడపడానికి ప్రధాన కారకులైనటువంటి మన్మథ్ కుమార్ గారి గురించి చెప్పక తప్పదు. ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసినటువంటి వేదికగా ఈ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఉండటం అనేది చాలా విజయనగరానికి ఒక గర్వకారణం అని మరొకసారి తెలియజేస్తూ, మరి ఏదైతే ఈ కోచింగ్ క్యాంప్లో ట్రైనింగ్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా మరో మేరీ కామ్ కింద, అలాగే ఒక విజయేందర్ సింగ్గా ఎన్నో పథకాలని ఒలింపిక్స్లో కానివ్వండి, నేషనల్ గేమ్స్లో కానివ్వండి సాధించాలని మనస్ఫూర్తిగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. మరి ఈ క్యాంపులో మరింతమంది ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాలని, మరింతమంది చక్కగా శిక్షణ పొంది మరి విజయనగరం తాలూకా పేరు ప్రఖ్యాతలు ఈరోజు ఏదైతే రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్నటువంటి విజయనగరం బాక్సింగ్ అసోసియేషన్ని ప్రథమ స్థానానికి తీసుకెళ్లే విధంగా మరి మేమందరం కూడా మా తాలూకు సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే కోచ్లు కానివ్వండి, క్రీడాకారులు కానివ్వండి ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మరి విజయనగరం తాలూకా కీర్తి పతాకాన్ని నెంబర్ 1 స్థానంలో ఎగరవేయడానికి అందరూ కూడా విశేషమైన కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇన్ని కార్యక్రమాల్లో మా ఆధ్వర్యంలో జరిగేదానికి మీరు అందరూ కూడా పబ్లిక్ కానీ అలాగే పేరెంట్స్ కానీ అందరూ సహకరించాలని మరొకసారి పేరున కోరుకుంటూ, మరి బాక్సింగ్ అసోసియేషన్ రోజు రోజుకి మరింత అభివృద్ధి చెందాలని, ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసే ఒక వేదికగా ఇది కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ 5 ఏళ్ళ బట్టి పనిచేస్తుంది. అయితే మీకు తెలిసిందే, ఇది మన్మథ్ కుమార్ ప్రేరణ మొదటి నుంచి కూడా తనే నేను ఉన్నాను పక్కనని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు 30 days ఇది పెట్టారు. పిల్లలకి ఏంటంటే ఒక అరటిపండు, ఒక ఎగ్గు, పాలు అయిపోయిన తర్వాత ఇస్తున్నారు. నిజంగా చాలా మంచిది, అది ఆరోగ్యానికి మంచిది. తర్వాత వీళ్ళందరినీ ఇప్పుడు నేను చూస్తుంటే వాళ్ళు బాక్సింగ్ చేస్తుంటే అనిపిస్తుంది, వీళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళు బాక్సింగ్ నేర్చుకుంటున్నారు. ఇందులో కొంతమంది ఆర్మీలోకి వెళ్ళారు అనుకోండి, ఈ ధైర్యం, ఈ ఎక్స్పీరియన్స్, ఈ ప్రాక్టీస్ ఇవన్నీ అక్కడ పనిచేస్తాయి. రెండోది ఏంటంటే ఈ పిల్లలందరూ కూడా ఇవాళ 80 మంది వచ్చారు. ఇవాళ నిజంగా చాలా ఆనందం. 80 మంది అంటే మంచిగా. మా చెల్లి దంతులూరి ప్రభావతి మెమోరియల్ ట్రస్ట్ తరపున 5,000 రూపాయలు నేను ఇస్తున్నాను ఈ మనకి మా ట్రెజరీ గారికి. ఈ పిల్లలకి ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే మాకు అవకాశం ఉన్నంత వరకు మేము కూడా ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఇంకో సహాయం కానీ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, MG రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గ మ ప ని సా ని రి స ని రి స ని రి సా ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. స్వాతంత్ర సమరయోధులు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని విజయనగరం జిల్లా రాజాం మండలం గారచీపురుపల్లి గ్రామంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కార్మిక నేత రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్వాతంత్ర సమరయోధులుగా దేశం కోసం పోరాడి తన జీవితం మొత్తం అణగారిన ప్రజల కోసమే త్యాగం చేసిన మహానుభావుడని కొనియాడారు. మొదటి తరం రాజకీయ నాయకులలో ఎంతో నీతివంతంగా ప్రజలకు సేవ చేసి వారి మనసులలో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న తొలి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా ఖ్యాతి పొందారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకుని సుపరిపాలన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ కార్యాలయం కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు, గజమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వచ్చిన యుగపురుషుడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్, జిల్లా టీడీపీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ కిమ్డి నాగార్జున, విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఒక విగ్రహాన్ని విజయనగరం జంక్షన్లో ఈ కూడల్లో పెట్టి విగ్రహ ఆవిష్కరణకి అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎవరైతే రాజకీయంలో రాదలుచుకున్నారో వారు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో రావాలి. అలాగే సమాజ స్థాపన చేయాలని ఒక ఆలోచన. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిని కానీ మీరు తీసుకుంటే వారి ఆలోచనలు కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ తీసుకుంటే బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పిస్తే సమాజ స్థాపనకి అవకాశం ఉంటుంది. అంటే అటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్తే సమాజ స్థాపనకి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆలోచించినటువంటి సిద్ధాంతం. అలాగే ఈ పార్టీని సుమారు 40 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి పార్టీ. యువ నాయకులు లోకేష్ బాబు ఈరోజు. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో నెలకొల్పినటువంటి పార్టీ. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక పవిత్రమైనటువంటి సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ. ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు విగ్రహావిష్కరణలో మనం పాల్గొనడం చాలా సంతోషం ఉందని చెప్పి తెలియజేస్తూ అతిథి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దేశంలోని ప్రముఖ కంటి వైద్య సంస్థలలో ఒకటైన మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ అత్యాధునిక వసతులతో విజయనగరంలో సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ప్రారంభించింది. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, విజయనగరంలో మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ యాజమాన్యం దృష్టి సమస్యలు గుర్తించడానికి ఆధునిక స్కానింగ్, పరీక్షా పరికరాలు, రోబోటిక్ సాయంతో అత్యాధునిక శస్త్రచికిత్సలతో అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ బాబు మాట్లాడుతూ, ప్రైవేటు వైద్య సేవలతో పాటు స్థానిక పల్లెల్లో ఉన్న పాఠశాల పిల్లలు, మధుమేహంతో బాధపడుతున్న వారు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని సమాజానికి ఉచిత కంటి తనిఖీలు, అంధత్వ నివారణ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి విజయనగరంలో మా 57వ బ్రాంచ్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. మ్యాక్సివిజన్ గ్రూపు హైదరాబాద్లో స్టార్ట్ అయింది 97లో. తర్వాత హైదరాబాద్లోనే కొన్ని సెంటర్స్, తర్వాత విజయవాడ, విశాఖపట్నంలో బ్రాంచెస్ స్టార్ట్ అయింది. ఈ హాస్పిటల్స్ని ప్రతి జిల్లాకి ఎక్స్పాండ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్స్లో దీన్ని పెంచాలి అనే ఒక ఉద్దేశంతో దీని ఎక్స్పాన్షను మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మ్యాక్సివిజన్ గ్రూప్ చాలా పాపులర్ గ్రూప్. ఎస్పెషల్గా విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలో చాలామంది పేషెంట్స్ ఇవాళకి కూడా మా హైదరాబాద్ సెంటర్స్కి వస్తుంటారు. ఎప్పుడైతే మేము ఇది గమనించామో ఈ సెంటర్స్ అన్నిటిని కూడా జిల్లాలకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. మన్యం జిల్లాలోని పార్వతీపురం రాయల్ కన్వెన్షన్లో టీడీపీ శ్రేణులు మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని గొప్ప స్థాయికి తీసుకువెళ్లిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టారన్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత కల్పిస్తూ వివిధ రంగాల్లో, వివిధ కేటగిరీల్లో పదవులు, నామినేటెడ్ స్థానాలు కల్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అయితే ప్రతి కార్యకర్త, నాయకులు పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, అప్పుడే మరెన్నో విజయాలు సాధించగలమని అన్నారు. రానున్న కాలంలో పార్వతీపురం పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఓ ద్విచక్ర వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి గాయాలైన సంఘటన విజయనగరం జిల్లా రాజంలో జరిగింది. పట్టణంలోని వస్త్రపురి కాలనీ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న దాలినాయుడు అనే వ్యక్తిని ఆగూరు గ్రామానికి చెందిన యువకులు బైక్పై వెళ్తూ వెనక నుండి ఢీకొనగా ముగ్గురికి గాయాలయ్యాయి. నడుచుకుంటూ వెళ్తున్న దాలినాయుడికి కాలు విరగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా మద్యం మత్తులో బండిని ర్యాష్గా నడపడం వల్లనే ఈ సంఘటన జరిగిందని దాలినాయుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. క్షతగాతులను స్థానికులు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. పాకిస్తాన్ కుట్రలకు ఆపరేషన్ సింధూర్తో మన భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం పట్టణంలోని కూటమి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున వందే మాతరం అంటూ నినాదాలు చేస్తూ ఉగ్రవాదంపై పోరాటానికి దేశమంతటా ఒకటేనని చాటి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూరులో భారత త్రివిధ దళాలు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మర్రాపు సురేష్, భారతీయ జనతా పార్టీ నాయకులు సదిరి దుర్గాప్రసాద్, రెడ్డి పావని తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అనుబంధ విభాగాల్లో మహిళలకు 10% ప్రాధాన్యత ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ధర్మపురి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసేవారిని పార్టీ కమిటీలలో నియమించాలని, అన్ని వర్గాల వారికి కమిటీలో ప్రాధాన్యత కల్పించేలా చూడాలన్నారు. కమిటీలో మహిళలకు కనీసం 10% ప్రాధాన్యత కల్పించాలని, కమిటీలో యువతకు తగు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గ సమన్వయకర్తని సంప్రదించి వారు ప్రతిపాదించిన వారిని తమ అనుబంధ విభాగంలో సభ్యులుగా నియమించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కేవీ జయ సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ విజయనగరం జిల్లా ఉపాధ్యక్షులు వరి నరసింహమూర్తి, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి 4 వినతులు వచ్చాయి. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నలనయ్య ప్రజా వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ రోజు వచ్చిన 4 వినతులలో 3 టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవని, 1 ఇంజనీరింగ్ విభాగానికి చెందినదని, వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 4 ఫిర్యాదులు వచ్చాయి ఇప్పటి వరకు. అందులో 3 టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందినవి, 1 ఇంజనీరింగ్ విభాగానికి చెందినవి. ఈ 4 అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకున్న చర్యలను అర్జీదారులకు తెలియజేయడం జరిగింది. తోటపల్లి మడ్డువలస రిజర్వాయర్ల నుండి రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా రాజం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో రైతులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులతో సమీక్షలు నిర్వహించి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గల ఆయుకట్టు కాలువల్లో పూడిక తీసేందుకు ఇరిగేషన్ మంత్రి నిధులు కేటాయించారన్నారు. రైతులకు అవగాహన కల్పించి సాయిల్ టెస్టులు చేసి అవసరమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. వ్యక్తిగత వ్యవసాయ యంత్రాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు అందిస్తుండటంతో రైతులకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో రైతుల గురించి ఈ ఖరీఫ్కి ఏం తీసుకోవాలి, గత ఖరీఫ్లో ఏం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి నష్టం జరగకూడదు అని చెప్పి పూడికి తీతలంతా కూడా చేయించి ఈ ఖరీఫ్ ఫస్ట్ నీరు ఇవ్వడానికి, దానికి కావాల్సినటువంటి విత్తనాలు ఇవ్వడానికి, దానికి కావాల్సినటువంటి ఎరువులు ఇవ్వడానికి, అదేవిధంగా ఏ సాయిల్కి ఏ విధంగా ఏ ఎరువు వాడితే ఏ పంట పెడితే బాగుంటుందని సాయిల్ టెస్టింగ్లు కానీ, ఈ టెక్నాలజీని ఉపయోగించడానికి స్ప్రేయర్లు, ఇవి ట్రాక్టర్లు, వీటికి సంబంధించినటువంటి సబ్సిడీస్ అన్నీ కూడా జగన్ పార్టీ హయాంలో, ఆయన ప్రభుత్వ హయాంలో ఏవి కూడా సప్లై కాలేదు.
డ్రిప్ ఇరిగేషన్ లేదు, స్మోక్స్ ఇరిగేషన్ లేదు. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా వచ్చింది. వాటన్నిటికి కూడా జగన్ 2200 కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నిటిని కూడా తీర్చి ఇప్పుడు మళ్ళీ రైతులకు కూడా సబ్సిడీ ఇచ్చి ఈ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా మరి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పడానికి గర్వకారణంగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అవినీతి చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదిస్తున్నారని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆరోపించారు. పార్వతీపురంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఎంఆర్ఓను గత 3 నెలలుగా వేధిస్తున్నారని, అందువలనే ఆమె ఫిర్యాదు చేశారన్నారు. రేషన్ డీలర్, అంగన్వాడీ ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్లు టీడీపీ ఎమ్మెల్యేపై పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సెటిల్మెంట్లు, దందాలు, ఆక్రమణలు ఎక్కువయ్యాయని, డబ్బులు తీసుకుని మున్సిపల్ ఉద్యోగులను బదిలీపై నియమించారని ఆరోపించారు. ఉపాధి హామీ పనుల్లో కూడా లంచం డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మో ఎమ్మెల్యే అంటూ అరాచక పాలన ఈ రాష్ట్రంలో సూపర్ 6 మన రాష్ట్రంలో సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తుంటే ఒక పక్క ఏమో 50 సంవత్సరాలకు పెంచను, లేదా ఆడబిడ్డ అనేది, లేదా తల్లికి బంధం ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చంద్రబాబు ఒక పక్క చెప్పారు కదా. అవి అలాగే ఇంప్లిమెంట్ జరగలేదు. కానీ ఈ రాష్ట్రంలో అరాచకాలు, కబ్జాలు, మరి ముఖ్యంగా బెదిరింపులు, సెటిల్మెంట్లు, కమిట్మెంట్లు, దందాలు ఈ 6 ఈ నియోజకవర్గంలో పుష్కములుగా జరుగుతున్నాయి. గత 11 నెలలుగా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు. ఎవరికి నోటీసులు ఇస్తారో తెలియదు, ఎవరి దగ్గర 2 లక్షలు తీసుకుంటారో తెలియదు, లేదా ఎవరిని ఇచ్చేస్తారో తెలియదు. అయితే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ పార్వతీపురం మున్సిపాలిటీకి సంబంధించిన కమిషనర్ ఏమంటుందంటే, నేను డబ్బులు ఇచ్చి సాక్షాత్తు మాతో మాట్లాడిన మాటలవి. ఇదిగో మా వైస్ చైర్మన్ గారితో మాట్లాడారు, మా చైర్మన్ గారితో మా కౌన్సిలర్, పబ్లిక్ కూడా మాట్లాడుతాను. ఏమంటే, నేను డబ్బులు ఇచ్చి ఇక్కడికి వచ్చాను, నేను డబ్బులు తీసుకొనే వెళ్తానని చెప్పి ఈ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సెక్షన్కి ఒక రేటు, చివరికి తుడిచినోడికి ఒక 1000 రూపాయలు నెలకి, లేదా బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉద్యోగస్తులు జీతాల దగ్గర నుంచి కూడా ఎవరవలసి వస్తుంది. ఎందుకంటే కమిషనర్ ఏంటంటే, నేను కొద్ది కాలమే ఉంటాను, నేను లంచం ఇచ్చి వచ్చాను కాబట్టి నాకు డబ్బులు ఇస్తే తప్ప నా పని అవ్వదని చెప్పి నేను పబ్లిక్గా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంతేకాకుండా వరహాలగడ్డ ఆక్రమణ ఒక 24 నోటీసులు ఇచ్చారు. ప్రతి నోటీసు దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పి తీసుకోవడం జరిగిందని కూడా పత్రికలు ఘోషిస్తున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. 4 చిన్నారుల మృతి అత్యంత బాధాకరమన్న జెడ్పీ చైర్మన్, బాధితుల కుటుంబానికి అండగా ఉంటామని హామీ. విజయనగరంలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, పాల్గొన్న టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ను యుగ పురుషుడిగా అభివర్ణించిన నేతలు. వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న కిమిడి, ఖరీఫ్లో పూర్తి స్థాయి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.